కాలేజ్లో 2 days ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు. దాని పేరు వచ్చేసరికి బెక్టాగాన్. నేను ఇప్పుడు ఈ వీడియో చేయటంకి కారణం ఏంటంటే నా ఛానల్లో ప్రతి వీడియో షార్ట్ వీడియోసే. నా ఛానల్ని బిల్డ్ చేసుకుందామని చెప్పేసి ఒక వ్లాగ్ అయితే చేయబోతున్నాను, మినీ వ్లాగ్. మీ అందరు సపోర్ట్ కూడా కావాలి నాకు. మీ సపోర్ట్ ఉంటే కొంచెం నా పేజ్ని బిల్డ్ చేసుకోవచ్చు. నా కష్టం కూడా అంతే ఉండాలి కాబట్టి నేను కూడా కొంచెం ఎఫర్ట్స్ అయితే ఇస్తున్నాను. అది మీకు తెలుసు, నా షార్ట్స్ చూస్తే అర్థమవుతుంది. లేట్ లేకుండా మనం ఈరోజు బెక్టాగాన్ సెకండ్ డే. ఫస్ట్ డే అయితే మనం వెళ్ళలేదు, అబ్సెంట్ అయినాం. సెకండ్ డే టైమింగ్స్ వచ్చేసరికి 9:30 to ఈవినింగ్. 9:30 to ఈవినింగ్ కాదు, నైట్ 9:30, 10కి క్లోజ్. నేను ఈ వ్లాగ్ తీయడానికి అండ్ నేను కాలేజ్ ఈవెంట్కి సెకండ్ డే కూడా వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ డే ఆబ్సెంట్ అయ్యి సెకండ్ డే వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఇంతవరకు నేను వెళ్ళిన కాలేజ్ దేనిలో ఈవెంట్స్ కానీ కల్చర్ యాక్టివిటీస్ కానీ ఏమీ లేవు. ఫస్ట్ టైం బీసీ మా కాలేజ్ బీచ్లో జరుగుతుంది బెక్టాగాన్. ఎలా ఉంటుందని ఒక హైప్తో వెళ్తున్నాను. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు వెళ్ళేదాకా. అండ్ మీరు వాచ్ చేయండి. అండ్ నేను ఎలా వెళ్తానికి ప్రిపేర్ అవుతానో చూసేయండి. మరి ఫెస్ట్కి వెళ్ళాలంటే మనం నీట్గా రెడీ అవ్వాలి కాబట్టి మన అవుట్ఫిట్ వచ్చేసరికి ఈరోజు ఏంటో మీరు చూడాలి కాబట్టి ఓకే, 1 minute. రోడ్ స్టార్ ఏమంటారు దానికి షర్ట్ వచ్చేసరికి ఏదో కొంచెం మంచిగా కనబడదామని చెప్పేసి కాలేజ్లో ఇది వేసుకుంటేనే మనకి గుర్తొచ్చింది. దీని లోపల బ్లాక్ టీషర్ట్ వేస్తాం. దీని కింద షూ వచ్చేసరికి వేసినప్పుడు మంచి షూ వేయాలి కాబట్టి మంచి షూ ఎడిడాస్ ప్రీమియం. ఇది ఆఫర్లో 6,000 పెట్టి కొన్నాడు అంటున్నాడు. ఏందో ఇవి నావి కాదు, మా ఫ్రెండ్ది. అండ్ ఆ షర్ట్ కూడా మా ఫ్రెండ్దే. ప్యాంట్ మాత్రం నాది. మరి మనం కాలేజీలో మంచిగా కనపడాలంటే నీట్గా వెళ్ళాలి కదా. ఇవన్నీ మా ఫ్రెండ్ అని ఎవరికి తెలియదు కదా. అండ్ మీరు ఎవరికి చెప్పకండి. ఓకే, మనం ఈరోజు అయితే రెడీ అయిపోతాం. లెట్స్ వాచ్. ఇది నా అవుట్ఫిట్. ఎలా ఉందో మీరే రేటింగ్ ఇవ్వండి దీనికి. ఓకే, లెట్స్ గో. ఇది మన అవుట్ఫిట్ బాగానే ఉందని నా ఫీలింగ్. ఎందుకంటే నేను సాటిస్ఫై అయితే చాలు కదా. అండ్ మీరు ఎలా ఉందో కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. నేనైతే హైప్ ఉంటుందని చెప్పేసి సూట్ వేద్దాం అనుకున్నాను. మా ఫ్రెండ్ కాల్ చేసి అంత అవసరం లేదు, నువ్వు నార్మల్గా వచ్చినా చాలరా అని అన్నాడు. అందుకని చెప్పేసి అవుట్ఫిట్ ఎక్కువ అనుకుంటున్నాను. వెళ్ళేదాకా మనకి తెలియదు కదా అక్కడ ఎవడెట్లా ఉంటాడో, ఎవడెట్లా బట్టలు వేసుకొస్తాడని చెప్పేసి. లెట్స్ మనం రెడీ అయిపోయినాం కాబట్టి అవుట్ఫిట్ మంచిగా ఉందని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి లెట్స్ స్టార్ట్ అయిపోతాం. స్టాప్. నేను ఎలా వెళ్తున్నాను మీకు చెప్పలేదు కదా. బైక్ మీద వెళ్తున్నా. ఆ బైక్ నేమ్ వచ్చేసరికి RX 100. అది ఎంతమందికి ఫేవరెటో నాకు తెలుసు, అది మీకు తెలుసు ఎంతమందికి ఫేవరెటో. మీ ఫేవరెట్ అయితే కింద త్వరగా కామెంట్ చేసేయండి. అంతే. ఈ బ్లాగ్ని కొంచెం సపోర్ట్ చేయండి. కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. కాలేజ్ బయట అయితే చాలా బైక్స్ ఉన్నాయి. లోపలికి వెళ్దాం. పాండి డార్లింగ్స్. కాలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. నేను మా ఫ్రెండ్. హాయ్ జయప్రసాద్. చూసారు కదా, లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఐడెంటిటీ కార్డు ఉంటేనే లోపలికి రానిచ్చారు. మా కాలేజే, బట్ మాకు ఐడెంటిటీ కార్డు ఉంటేనే లోపలికి. ఎందుకంటే బయట వాళ్ళు రాకుండా బట్ బయట వాళ్ళు కూడా వచ్చారు కాలేజ్ లోపలికి. ఎండ మాత్రం చాలా భయంకరంగా ఉంది. అందుకని చెప్పేసి అటు ఇటు ఒక 2 రౌండ్లు వేసేసాం. నేను మా ఫ్రెండ్ వేసేసిన తర్వాత టెంట్ కింద కూర్చున్నాం కొంచెం ప్రశాంతం కోసం. అంతే. మన ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. అక్కడ ఏం చేస్తామో చిన్న థింగ్స్ చూడండి. ఇదే మంచి ఫోన్, ఇదే మంచి ఫోన్. రాలేదు ఐడెంటిటీ కార్డు చూపెడితే 100 రాలేదు. ఇది కదా
వచ్చింది మామాకి తెచ్చాను అలా నైట్ వరకు టెంట్ కింద గడిపేసాం. బయటికి వెళ్దామంటే ఎండ, అసలు ఎందుకు వెళ్ళానరా అని కూడా అనిపించింది. ఎందుకంటే నేను ఊచినంత, నేను అనుకున్నంత హైప్ అయితే లేదు కాలేజ్లో, నార్మలే, అంత హైప్ ఏం లేదు. ఒకవేళ ఇది ఎవరైనా చూస్తే తప్పు అనుకుంటే అది నా సమస్య కాదు, మీ సమస్య. నేనేదో హైప్ తీసుకొని వెళ్ళాను, వేస్టే. ఏదో ఆ టెంట్ కింద అయితే గడిపేసాం. నైట్ నుంచి నేనేం చేస్తానో, ఆడేమేం జరుగుతాయో ఒక లుక్ వేసేయండి. అని చూస్తూ ఓ బ్యాచిలర్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఓకే యు ఆర్ ఇన్ అని చెప్పి నాకు అడ్మిషన్ ఇచ్చారు. సో మై PhD అడ్మిషన్ ఐ ఓట్ దిస్ ఇన్స్టిట్యూషన్ హియర్. దట్ హస్ యాక్చువల్లీ మేడ్ మీ a PhD, a triple master. ఏందిరా మ్యూజికల్ నైట్స్ అన్నారు, ఈడెవడో వచ్చి వాడేటప్పుడు వాడుకొట్టుకుంటున్నాడు. నేను ఇది మా కాలేజ్ అని మాట్లాడడానికి కొంచెం సోదిలాగే ఉంది. ఇందులో మ్యూజిక్ సెట్ స్టార్ట్ అయినాయి, మీరు వినండి. ఆ సింగర్ పేరు తెలీదు, నేను టీవీలో చూసాను, మీరు చూసే ఉంటారు, ఇక్కడ చూసేయండి. అయితే మెల్లగా మెలోడీ స్టార్ట్ చేశాడు. మనలో కూడా ఒక సింగర్ ఉన్నాడు. ఇప్పుడు ఉన్న సింగర్ ఎలా పాడతాడో నాకు తెలుసు, మీకు తెలియాలి కాబట్టి మీరు చూడండి. అలా మనం పాడుతా డాన్స్ కూడా స్టార్ట్ చేసేసాం. శివుని నీరే మంచి రంగు
అండ్ అలా నాట్ డాన్స్ కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే క్రియేట్ అయిపోయారు. అండ్ మన పాటలకు కూడా ఇది చూసి కొంతమంది హగ్స్ ఇవ్వలేదు కానీ సెకండ్స్ అయితే ఇచ్చారు. కంప్లీట్ చేసుకొని మన స్టాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఈ స్టాల్ వచ్చేసరికి మనోళ్ళే. మా ఫ్రెండ్ పొటాటో రోల్స్ తింటానంటే తీసుకుని వెళ్ళాను. అవి తీసుకొని మా ఫ్రెండ్ తింటున్న టయాన చిన్న సార్ గాడికి నాకు చిన్న క్లాస్ వచ్చింది. గాడు అంటున్నందుకు తప్పు అనుకోవాలి. మనకి ఎవడు పడిపోతే వాడిని గాడే అంటాం. నేనైతే అంటాను, మీరు రెస్పెక్ట్ ఇస్తే తెచ్చుకోండి. నేను మంచిగా ఉంటా, లేకపోతే కొంచెం వైల్డ్గానే ఉంటా. కాకపోతే సైలెంట్, చాలా సైలెంట్. నేను అలా వాడుతూ క్లాస్ అయిపోయాక నేను మా ఫ్రెండ్స్ వచ్చేసారి వాళ్ళకి మన వాళ్ళకి కూడా స్మాల్గా ఒక బైక్. మనకి ఇన్స్టాల్ అయితే 6000 ఫాలోవర్స్ అయితే అయిపోయారు. యూట్యూబ్లోనే చాలా కష్టంగా ఉంది. యూట్యూబ్ అనేది చాలా కష్టం అని ట్రై చేస్తేనే అర్థమవుతుంది. కానీ ఒక మీన్స్ మనం ఫేమ్ అయ్యామంటే లైఫ్ వేరే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి కామెంట్ ద్వారా, నేను సరి చేసుకుంటాను. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చేయాలని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా కావాలి. ఇలాంటి తప్పులు ఉంటే చెప్తే నేను సరి చేసుకొని చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దిస్ ఇస్ మీ డానీ. లాస్ట్కి మా ఫ్రెండ్స్తో ఇంటికైతే స్టార్ట్ అయ్యాను. ఈరోజు మన వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే బయలుదేరాం. నేను మా ఫ్రెండ్ జెస్సీ. అక్కడ ఒక దొంగ వాడు ఎప్పుడు తిండిపోతాడు. వీడు చూపించినట్టు చూపించాలి. ఎందుకంటే వాడు సిగరెట్ తాగుతున్నాడు. మనకట్ట అంటే హ్యాబిట్స్ లేవు. మనం ఓన్లీ సున్నుండా ప్రోటీన్ అట్లాంటి పనులు చేయమా. మన బ్లాగ్ అయితే అయిపోయింది. ఏం మాటలు కూడా రావట్లేదు నాకు.